మనం నాట్ పెట్టి వాడతాం అంతే. నెగిటివ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్లో మనం నాట్ పెట్టి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు వస్తున్నావా అని అడగాలనుకోండి. నువ్వు వస్తున్నావా అంటానికి ఏమంటాం మనం? ఆర్ యూ కమింగ్ అంటాం. ఆర్ యూ కమింగ్, ఆర్ యూ కమింగ్. నువ్వు వస్తున్నావా అని చెప్పి అంటానికి ఆర్ యూ కమింగ్ అంటాం. ఆర్ యూ కమింగ్ అంటే నువ్వు రావట్లేదా అని అడుగుతాం అనమాట. అంటే క్వశ్చన్లో మనం నాట్ పెడతాం. ఆరెంట్ యూ కమింగ్, ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా అని. అది తేడా. దీన్నే మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం. దీన్నే మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం. అంటే క్వశ్చన్లోనే మనం నాట్ అనేది పెడతాం అనమాట. ఆరెంట్ యూ కమింగ్, ఆరెంట్ యూ కమింగ్, ఓంట్ యూ కమింగ్, లోపలికి రారా, మీరు రావట్లేదా. ఈ విధంగా వాడటాన్ని మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం. ఎప్పుడు వాడతాం నెగిటివ్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెగిటివ్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు కూడా ఏం వాడతామంటే, మీరు కొద్దిగా సర్ప్రైజ్ అయినప్పుడు వాడతారు.